ఉపాధ్యాయ పోలీసు ఉద్యోగాలు ఇదే గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి కోరిక. ఇంతకుముందు అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. జగన్ అది పట్టించుకోకపోవడంతోనే గ్రామీణ ప్రాంతాలను దారుణంగా దెబ్బతిన్నాడు. 2014లో గ్రామీణ ప్రాంతాల ఓట్లతోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 2019లో గ్రామీణ ప్రాంత ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. పట్టణ ప్రాంతాల్లో కొంత దెబ్బతిన్నది. అక్కడే అందువల్లనే 23 సీట్లు అవతల వాళ్ళకి వచ్చినాయి. అదే గ్రామీణ పట్టణ 2 చోట్ల దెబ్బతినడం వల్లే జగన్ 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీనికి కారణమైనటువంటిది డిఎస్సి పట్టించుకోకపోవడం, పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్స్ పట్టించుకోకపోవడం. ఇప్పుడు వాటిట్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోకేష్. ఒకటి డిఎస్సి అప్పుడు 6,500 పోస్టులు అనుకుంటే ఇప్పుడు 16,000 పోస్టులు దగ్గరగా భర్తీ చేసుకొచ్చారు. అట్లాగే కానిస్టేబుల్ అప్పట్లో 6,000 అనుకున్నది, అది భర్తీ చేసుకొచ్చారు. అది కాకుండా ఇప్పుడు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నట్టు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించడం, నవంబర్ చివరి నాటికి టెట్ పెడతామని ప్రకటించడం ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల ఆశల్ని కొనసాగించడంతో పాటుగా వాళ్ళకి అవసరమైనటువంటి భవిష్యత్తు ట్రైనింగ్లకి ప్రిపరేషన్ చేస్తున్నారు.